ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మనిషికి శోధనలు ఎదురైతే దేవుడు ఎందుకు శోధిస్తున్నాడు అనుకుంటాం. ఒకవేళ మన జీవితంలోనికి శోధనలు దేవుడు అనుమతిస్తే మనల్ని అన్ని విధాలుగా బలపరచాలని దేవుడు అనుమతిస్తాడు. అవి కూడా మనిషి భరించగలిగినంత వరకే. ఆయన ఎవరిని శోధింపుడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. శోధనలు పాపం కాదు, కానీ సాతాను వాటిని మనచే పాపం చేయించడానికి ఉపయోగిస్తాడు. పాపం చేయాలన్నా శోధనను మనం వ్యతిరేకించాలి. పాపం చేయడానికి దేవుడు మనలను శోధించడు. అయినా శోధన వస్తే శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. అయితే ప్రతివాడు దురాశ చేత శోధింపబడును. దేవునికి స్తోత్రం.